అయిన వాతావరణం అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది. యా రైట్ సార్. ఇక బఫర్ జోన్లో అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు సార్. హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్కన్వెన్షన్ స్టార్ట్ చేస్తే సంతోషించిన వాళ్ళు ఆ తర్వాత బఫర్ జోన్లో ఎఫ్టిఎల్లో కొన్ని ఇళ్లను కూడా కొట్టేస్తారనే రూమర్స్, వదంతులు, వాటెవర్, వీటి వల్ల చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ఎటువంటి ఆపరేషన్ ఉండదు, దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో దీనికి చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఒక రకమైన భయం, అంటే కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇలా భయపడుతున్న వారిలో ధైర్యం నింపింది అనుకోవచ్చా? తప్పకుండా ఇది ఒక ఉపశమనం లాంటిది, ఊరట లాంటిది, క్లారిటీ. ఇంకా చెప్పాలంటే క్లారిటీ, ఊరట. ఈ స్పష్టంగా ఈ ఊరట, ఈ క్లారిటీ ఇవ్వడాన్ని మనం స్వాగతించాల్సిందే. మీరు కనుక చూస్తే ఒక 10 రోజుల కిందట ఇదే కదా చర్చ. కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొంతమంది ఎంపీలు మాట్లాడడం, దాని మీద రియాక్ట్ అవ్వటం, పేద మధ్యతరగతి వాళ్ళదేం తప్పులేదు. సంస్థలు ఇక్కడ కడితే వాళ్ళు తీసుకున్నారు, కొనుక్కున్నారు. అటువంటి చోట ఇది చేయకూడదు. ఇప్పుడు ధ్వంసం కూల్చేస్తే ఎట్లా అని. నిజంగా బడా బాబులవి లేకపోతే చాలా 5 స్టార్ కళ్యాణ మండపాలు, ఇంకో హోటల్లో లేకపోతే 3 స్టార్ హోటల్లో కట్టిన వాటిని ఏదన్నా ఉల్లంఘనలు చేశారంటే అది వేరే విషయం. పేద మధ్యతరగతి వాళ్ళు అది కూడా చాలా చట్టబద్ధంగా పద్ధతిగా కష్టపడి కూడబెట్టుకున్న దాంతో తీసుకుని కూల్చేస్తే ఎట్లా అనే ప్రశ్నే ఉండింది. ఇది నేను మీతో కూడా చెప్పాను. ఏదో వీరోచితంగా అయిపోతుంది, తలకిందులు అయిపోతుంది అని చెప్పడం ప్రచారానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా అవాస్తవికంగా వేల మంది ప్రజలతో సమస్య తెచ్చుకోదు. సో ఇప్పుడు అతను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆక్యుపైడ్ హౌసెస్, ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఇళ్లను మేమేమి చెయ్యము. కొత్తగా కట్టేవి నిబంధనలు పచ్చిగా ఉల్లంఘించినవి. మూడవది కమర్షియల్ ఏరియాస్, అంటే హోటల్స్ అనండి, మంటపాలు అనండి, ఇప్పుడు ఇంకా నిర్మాణం పూర్తి కానివి, అంటే అన్ఆక్యుపైడ్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్, వీటిని మేము తొలగిస్తాం తప్ప ఈ ఇళ్ళు ఇప్పటికే ఉన్నవా అయితే కనుక అవి కొంతవరకు ఆ జోన్స్లో అట్లా ఉన్నా, కొంచెం ఉల్లంఘనలు ఉన్నా, వాటిని మేమైతే కూల్చే పని మేము పెట్టుకోము అని ఆయన స్పష్టత ఇవ్వడం అనేది మంచిది. ఇది అవసరమని కూడా ప్రభుత్వం గుర్తించి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మూసీ నది ప్రాంతాల్లో 12,000 కుటుంబాలను తొలగించాల్సి వస్తుంది. 12,000 కుటుంబాలు తొలగించడం అంటే అది చాలా పెద్ద సమస్య. ఇంకోటి, రేవంత్ రెడ్డి తన పర్యటనలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లను ఆదేశించారు, మీరు ఇదే హైడ్రా ఆపరేషన్ లాంటిది మీరు కూడా నిర్ణయించుకొని చేయండి అని. అంటే ప్రతి చోట ఉన్న ఇళ్ళు పోతాయేమో అన్న భయం. ఇళ్ళు ప్రభుత్వాలు ఇస్తాయి, నివాసం కల్పిస్తాయని చూస్తున్నప్పుడు కష్టపడి కట్టుకున్నవి, కొనుక్కున్నవి పోతే ఎట్లానే ఆందోళన ఉండేది. అది లేకుండా చేయడం అనేది స్వాగతించదగిన విషయం. అయితే ఈ పేరుతో బడాబాబులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పద్ధతి తప్పిన, తెలిసి చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి మటుకు. కానీ ఇక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్న వాళ్ళు, అది అపార్ట్మెంట్ అవనివ్వండి, విల్లా అవనివ్వండి, అది ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళ జోలికి వెళ్ళము, అది స్టేట్మెంట్. మీరు విల్లాలు అవన్నీ కలపలేదు, రెసిడెన్సెస్, ఆక్యుపైడ్ రెసిడెన్సెస్ అని ఆయన అన్నారు. ఆక్యుపైడ్ రెసిడెన్సెస్ అని ఆయన అన్నారు. రెసిడెన్స్ ఈజ్ రెసిడెన్స్, భాషలో అది కూడా ఉంటుంది. ఇల్లు అనడానికి, భవనం అనడానికి చాలా ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై, ఏళ్లుగా ఉంటున్నవి అవి అంతవరకు. అంటే నేను అనుకోవటము, అందుకే కొత్తగా ఆన్ గోయింగ్ ఆపుతామని చెక్ పెడతాము. ఇక మీదట మేము చెక్ పెడతాము అనే మాట చెప్పారు. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. నిజంగా 20 ఏళ్ళ నుంచి ఉన్నవాటికి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇంతకాలం మీరు ప్రభుత్వాలు, పార్టీలు, రాష్ట్రం కూడా మారిపోయి ఉండొచ్చు, కానీ ఒక వ్యవస్థ అయితే ఉంది కదా. సో దీన్ని స్వాగతించాలి. దీనికి సంబంధించి మరింత ప్రభుత్వం కూడా ఒక సమగ్ర విధానం ప్రకటిస్తే మంచిది. అఖిలపక్షం లాంటిది కూడా జరపవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ తెలంగాణలో ఇటీవల కాలంలో కలకలం సృష్టించిన అతిపెద్ద అంశం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ కలకలానికి కారణమైంది. కాబట్టి రంగనాథ్ ప్రకటనను మరింత సమగ్రపరిచి ప్రభుత్వం ఒకటి విడుదల చేస్తే కూడా మనం స్వాగతించవచ్చు. నిన్న మీరు చూస్తే ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాస్ ఇల్లు ఆయన కట్టుకున్నదాన్ని కూల్చేశారు. అలాగే ఒకరిద్దరు మీద పెట్రోల్ పోసుకొని ఇది చేశారు.